49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మీరు ఎప్పుడైనా మీ భార్యకు తెలియకుండా గర్ల్ ఫ్రెండ్ ని బైక్ మీద ఎక్కించుకుని రైడ్ కి వెళ్ళారా? అలా గర్ల్ ఫ్రెండ్ ని బైక్ ఎక్కించుకుని భార్యకు ఎప్పుడైనా దొరికిపోయారా? ఒకవేళ నిజంగానే దొరికితే ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్పనక్కర్లేదు. తాజాగా అలాంటి సంఘటన ఒకటి కేరళలో జరిగింది. ట్రాఫిక్ రూల్స్ ని వయలేట్ చేసిన వారిని పట్టుకోవడానికి రాష్ట్రమంతా సీసీటీవీని ఇన్స్టాల్ చేశారు కేరళ పోలీసులు. రాంగ్ రూట్ లో వెళ్లే వాళ్ళ సంగతేమో గాని ఒక వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ తో అడ్డంగా బుక్ అయిపోయాడు. హై అండ్ సీసీటీవీలో తీసిన అతని ఫోటోలు ఆఖరికి విడాకులకు చేరుకుని అతని అరెస్ట్ కు దారి తీశాయి. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. కేరళకు చెందిన 32 ఏళ్ల వ్యక్తి టెక్స్టైల్ షాప్ లో చిన్న ఉద్యోగి. రోజులాగానే ఆ రోజు కూడా షిఫ్ట్ అయిపోగానే ఇంటికి బయలుదేరాడు. అతను చేసిన మొదటి తప్పు హెల్మెట్ ధరించకపోవడం. రెండో మిస్టేక్ మహిళకు లిఫ్ట్ ఇవ్వడం. ఇది సరిపోదు అంటూ ట్రాఫిక్ రూల్స్ ని వయలేట్ చేశాడు. అంతే, కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హై అండ్ సీసీటీవీ కెమెరాలకు చిక్కాడు. ఇంకేముంది, అతను తన స్కూటర్ పై ఎక్కించుకున్న మహిళ ఫోటోస్ క్యాప్చర్ చేసిన ట్రాఫిక్ సీసీటీవీ నేరుగా అతని భార్య మొబైల్కి మెసేజ్ పంపించేశాయి. అసలు అతని భార్య ఫోన్కు ఈ ఫోటోలు ఎందుకు చేరుకున్నాయి అనే కదా మీ డౌట్. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆ స్కూటర్ అతని భార్య పేరు మీద రిజిస్టర్ అయ్యింది. దీంతో ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ప్రకారం అతని భార్య వ్యక్తి చేసిన ట్రాఫిక్ వయలేషన్ డీటెయిల్స్, జరిమానా చెల్లించాల్సిన వివరాలను ఆమె ఫోన్కు మెసేజ్ చేసేశారు. ఆ మెసేజ్ చూసిన భార్య షాక్ తింది. ఎందుకంటే భర్త బండి వెనుక వేరే మహిళ కూర్చొని ఉంది. ఇదే విషయంపై ఆ మహిళ ఎవరు అంటూ తన భర్తను ప్రశ్నించింది. అప్పుడు ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఆల్రెడీ మీలో చాలా మంది ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. నాకు తెలీదు అని చెప్పినా భార్య వినలేదు. ఆమెతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పినా పట్టించుకోలేదు. మాట పెరిగి వాగ్వాదానికి దారితీశాయి. ఆఖరికి కేసు ఫైల్ చేసి విడాకులకు అప్లై చేసేసింది. తన భర్త తనను 3 ఏళ్ల చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ మే 5న ఇడుక్కి కరమన పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు ఫైల్ చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. మరి మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయిందా? కామెంట్ చేయండి.